జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఇటీవల దాని నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మహిళా ఆర్టిస్టులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, వివక్ష మీద అనేక అంశాలను బయటపెట్టింది. అనేక మంది సినీ పెద్దలు మహిళా ఆర్టిస్టులను ఏ రకంగా లొంగ తీసుకున్నారు, ఏ రకంగా లైంగికంగా వేధించారనే అంశాలు అనేకం బయటకు తీసుకొచ్చింది. ఈరోజు జస్టిస్ హేమా కమిటీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మన సినీ హీరోయిన్ సమంత జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ని సపోర్ట్ చేస్తూనే తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న మహిళా ఆర్టిస్టులపై జరుగుతున్న వేధింపుల గురించి గతంలో వేసిన కమిటీ నివేదికను బయట పెట్టాలని చెప్పి కోరారు. ఈ రోజు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా దానిపై ఈరోజు చర్చనీయాంశంగా జరుగుతుంది. మరి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రకంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ఏ రకమైన వివక్షత కొనసాగుతుంది మహిళా ఆర్టిస్టుల మీద అనేది గత 4-5 సంవత్సరాలుగా దీని మీద కమిటీ చర్చించి ఒక నివేదికను ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి 2022లోనే నివేదికనిచ్చింది. ఆ నివేదిక ఈ రోజు కూడా బయటికి రాలేదు. అందుకని ఈరోజు కోరేది ఆ నివేదిక ఏం చెప్పింది, నివేదికలో ఉన్న అంశాలేమిటి, ఆ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏం చర్యలు తీసుకోబడుతుంది అనే విషయాల్ని ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా మహిళా ఆర్టిస్టులు వాళ్లపై జరుగుతున్న వేధింపులు నిత్యం మన అనేకం బయటకు వస్తున్న విషయాలు మనం గమనిస్తున్నాం. 2018లో శ్రీరెడ్డి బయటకు వచ్చి కాస్టింగ్ కౌచ్ గురించి, కమిట్మెంట్ కాంట్రాక్ట్ల గురించి అనేక విషయాలు బయట పెట్టింది. ఆ తర్వాత కొంత ఆందోళన జరిగింది. తదనంతరమే ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది, ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సెక్సువల్ హెరాస్మెంట్ మీద అట్లాగే వివక్ష మీద చర్చించి దాని మీద ఒక నివేదిక ఇవ్వమని చెప్పింది. కానీ నివేదిక ప్రభుత్వానికి అందిన ఈ రోజుకి ఆ వివరాలు రాలేదు. కానీ ఆ కమిటీ నివేదికలో చాలా స్పష్టంగా అనేక అంశాలని గమనించింది. దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో ఏ రకంగానైతే మహిళా ఆర్టిస్టుల మీద వేధింపులు జరుగుతున్నాయో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా అదే రకంగా జరుగుతున్న విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అవే విషయాల్ని రిపోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఆ నివేదికలో ఉన్న అంశాలను చూసినప్పుడు మహిళా ఆర్టిస్టులకున్న సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈరోజు పురుషాధిక్యతతో కొనసాగుతుందని, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడిషన్స్ లో గానీ, రికార్డింగ్ లో గానీ, సెట్స్ లో గానీ అక్కడ పురుషాధిక్యతే ఉంది. మహిళలకు తగినటువంటి పద్ధతిలో కన్వీనియంట్ గా అక్కడ పరిస్థితులు లేవని, లాంగ్వేజ్ కూడా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారని అనేక అంశాలు కూడా ఈ కమిటీ ముందుకొచ్చి అనేక మంది వెలుగుచ్చినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో మహిళా ఆర్టిస్టులు తమకు అందులో ఎంటర్ కావడానికి, తమ టాలెంట్ ను చూపించుకోవాలన్నప్పుడు అనేక మంది మీడియేటర్లు, ఏజెంట్లకు ఈ రోజు వాళ్ళ ద్వారానే ఎంటర్ కావాల్సి వస్తుంది. వాళ్ళ కారణంగా ఈ రకమైన కమిట్మెంట్స్ కి సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుందని ఈ కమిటీ ముందు అనేక మంది వ్యక్తం చేశారు. మరి ఇటువంటి పరిస్థితులలో మహిళా ఆర్టిస్టులకి తగిన రక్షణ, తగిన క్షేమం, వాళ్ళ కోసం కావాల్సిన ఏర్పాట్లని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక ఫెడరేషన్స్, యూనియన్స్ ఉన్నాయి. వాటిల్లో మహిళా ఆర్టిస్టుల పాత్ర చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మహిళా ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే డాన్సింగ్ స్కూల్స్ గానీ, యాక్టింగ్ స్కూల్స్ ద్వారా వచ్చే వాళ్ళు అనేక మందికి ఇక్కడే ఎంట్రన్స్ లోనే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ డాన్సింగ్ స్కూల్స్, యాక్టింగ్ స్కూల్స్ ఏవి కూడా రిజిస్టర్ అయి లేవు. వాటి ద్వారా వచ్చే సందర్భంలో అనేకమైన కమిట్మెంట్లకి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీటిని రెగ్యులేట్ చేయడం చాలా అవసరం ఉంది. అదే రకంగా ఆడిషన్స్ టైంలో ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం, వాటికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం, అనేక మంది మహిళా ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా ఈ సబ్ కమిటీ అనేక అంశాలను కూడా వాటి పరిగణనలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఏ రకమైన పద్ధతుల్లో ఈరోజు మహిళా ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారో, ఏ రకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారో అనేక అంశాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆ నివేదికలో చెప్పిన అంశాలు ఏమిటి, వాటి మీద ఏం చర్యలు తీసుకోవాలో వాటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా చట్టం ప్రకారం మహిళా ఆర్టిస్టులకి ఇంటర్నల్ కమిటీలు ఏదైనా ఇబ్బంది వస్తే కంప్లైంట్ చేయడానికి ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలి. దానికి ఒక చట్టం ఉంది. 2013లోనే చట్టం వచ్చింది. ఆ చట్టానికి సంబంధించినటువంటి తగిన పద్ధతుల్లో సినీ ఇండస్ట్రీలో దానికి సంబంధించిన ఏర్పాట్లు లేవు. తగిన ఆ రకం ఇంటర్నల్ కమిటీలు లేవు. ఎక్కడైనా 1-2 ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేసినా వాటి తగిన ప్రాచుర్యం లేదు. దీని కారణంగా మహిళా ఆర్టిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మన దగ్గర కనపడుతుంది. అందుకని కమిటీ నివేదిక బయటికి తీసుకురావాలి. ఇది మనొక్కడి దగ్గరే కాదు, ఈ రోజు బాలీవుడ్ లో గానీ, లేదంటే తమిళనాడులో జరుగుతున్న
షూటింగ్స్ లో గాని దేశవ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి మహిళా ఆర్టిస్టులకు రక్షణ కల్పించాలి. ఈ రోజు కేరళలో ఉన్న లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ ఈ కమిటీ ఏర్పాటు చేయడమే కాదు, కమిటీకి వచ్చిన కంప్లైంట్స్ మీద కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి అనేక మందిని అరెస్ట్ చేసింది.